అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం కానీ చూసుకుంటే 19వ తారీఖు మే నుంచి 24 మే వరకు కుజుడి యొక్క స్థానంలో మార్పు లేదు. మేనరాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అయితే సూర్యుడు మనకు అష్టమంలో నుంచి షష్ఠి నుంచి సప్తమంలోకి వెళ్ళాడు. శుక్రుడు కూడా మేషం నుంచి వృషభంలోకి వెళ్ళడం చాలా ఆలోచిస్తే చాలా ఫేవరబుల్గా ఉందన్నమాట. మంచి అదృష్టం అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి. ఎలాగంటే పంచమంలో కుజుడు ఉండడం మానసిక స్థితి బాగుంటుంది, ధైర్యంగా ఉంటారు, ఏ పని చేసినా చక్కగా చేస్తారు, ఆలోచించి చేస్తారు, నిబ్బరంగా ఉంటారు, ఏమీ లేదు ఇబ్బంది. అలాగే ధనస్థానం చాలా మెరుగైందండి, బాగా డబ్బు వస్తుంది. గతంలో రాని డబ్బులన్నీ కూడా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మొండి బాకీలు కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు అంత మంచి టైం వృశ్చిక రాశి వాళ్ళకి. కుటుంబం కోసం కష్టపడతారు, కుటుంబ సంతోషం కోసం ఆలోచిస్తారు, పిల్లల చదువు విషయంలో చక్కగా ప్లానింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర ఏదైనా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల చదువు విషయంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. గతంలో నేను చేశాను, గతంలో దెబ్బతిన్నాను, ఇవన్నీ వద్దు, ఇప్పుడు చేయండి, సక్సెస్సే. ఎందుకంటే ఇప్పుడు గురువు బలం బాగుండడం వల్ల మీకు పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీ యానాలు, తెలివైన నిర్ణయాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మీకు మంచిది. భార్య భర్తల మధ్య గతంలో ఉన్న నెగిటివిటీస్ అన్నీ పోయినాయండి. ఇక మీరు మారాలి, గ్రహాలు మారినాయి, మీరు మారరు. ఎందుకంటే గత అనుభవంతోనే మనం చస్తూ ఉంటాం ఎప్పుడు, అదొక తలకాయ నొప్పి. అయ్యా గ్రహాలు మారినాయి అయ్యా, మీరు మీ మనసులో ఆలోచించుకోండి, గొడవలు పెట్టుకోకండి, భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా ఉండండి అని మేము ఎంతమంది చెప్పినా కూడా పెద్దలం మీరు పట్టించుకోరు. కాబట్టి గ్రహాలు మారినాయి, భార్యాభర్తలు ప్రేమగా సంతోషంగా ఆనందంగా గడపండి. ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్టుగా మీరు జీవించాలి. ఇకపోతే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదిరే సమయం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే సమయం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వచ్చే సమయం. మరి ఎంత బాగుంది చూడండి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అదృష్టం చూసుకుంటే చాలా బాగుంది, తండ్రి సహకారం బాగుంది. అలాగే పెద్దల సలహా పాటించండి, బాగుపడతారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ బ్రహ్మాండంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇకపోతే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారస్తులకి స్థితి బాగాలేదు, బుధుడు సహకరించటం లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఉద్యోగాల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం కాస్త తగ్గించడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటుందన్నమాట. మరి వృశ్చిక రాశి వాళ్ళంటే ఏంటంటే విశాఖ ఒకడు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని 16 సార్లు, అనురాధ నక్షత్రం వాళ్ళు శని మంత్రాన్ని 19 సార్లు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోండి. సక్సెస్ మీదే.
ఇక మీరందరూ కూడా 12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.